నిశ్చయముగా నేను నీకు తోడైందును. నిర్గమకాండము 3వ అధ్యాయము 12వ వచనం. నిబ్బరం కలిగి ధైర్యముగా ఉండుము, జడియకుము. నీవు నడుచు మార్గమంతటిలో నీ దేవుడైన యెహోవా నీకు తోడైండును. యెహోషువ 1వ అధ్యాయము 9వ వచనం. భయపడకుడి, దిగులు పడకుడి, నీతో కూడా వచ్చువాడు నీ దేవుడైన యెహోవాయే. ఆయన నిన్ను విడువడు, నిన్ను ఎడబాయడు. ద్వితీయోపదేశకాండం 31వ అధ్యాయము 6వ వచనం. నీవు గ్రహింపులేని గొప్ప సంగతులను, గూఢమైన సంగతులను నీకు తెలియజేతును. ఇర్మియా 33వ అధ్యాయము 3వ వచనం. భయపడకుము, నేను నీ దేవుడినై ఉన్నాను. దిగులు పడకుము, నేను నిన్ను బలపరుతును. నీకు సహాయం చేయవాడును నేనే. నీతి అను నా దక్షిణ హస్తంతో నిన్ను ఆదుకొందును. యెషయా 41వ అధ్యాయము 10వ వచనం. భయపడకుము, పేరు పెట్టి నిన్ను పిలిచి ఉన్నాను. నీవు నా సొత్తు, నేను నీకు తోడయుందును. యెషయా 43వ అధ్యాయము 1వ వచనం. నిజముగా భూమి మీదనున్న జనులందరి దృష్టికి నేను మీకు ఖ్యాతిని, మంచి పేరును తెప్పింతును. ఇదే యెహోవా వాక్కు. జెఫన్యా 3వ అధ్యాయము 20వ వచనం. నీ భారము యెహోవా మీద మోపుము, ఆయనే నిన్ను ఆదుకొనును. నీతిమంతులను ఆయన ఎన్నడనూ కదలనీయడు. కీర్తనలు 55వ కీర్తన 22వ వచనం. నీ సరిహద్దులలో సమాధానం కలుగు చేయవాడు ఆయనే. మంచి గోధుమలతో నిన్ను తృప్తిపరచువాడు ఆయనే. కీర్తనలు 147వ కీర్తన 14వ వచనం. నీ పిల్లలందరూ యెహోవా చేత ఉపదేశం నందుదురు. నీ పిల్లలకు అధిక విశ్రాంతి కలుగును. యెషయా 54వ అధ్యాయము 13వ వచనం. నీకు విరోధంగా గుంపుకూడు వారు నీ పక్షపు వారగుతురు. యెషయా 54వ అధ్యాయము 15వ వచనము. నీవు నీతిగల దానవై స్థాపింపబడుదువు. నీవు భయపడనక్కర్లేదు. బాధించువారు నీకు దూరముగా ఉందురు. భీతి నీకు దూరముగా ఉండును, అది నీ దగ్గరకు రానే రాదు. యెషయా 54వ అధ్యాయము 14వ వచనం. నీకు విరోధముగా రూపింపబడిన ఏ ఆయుధమును వర్ధిల్లదు. యెషయా 54వ అధ్యాయము 17వ వచనం. నేడు నేను అవమానము మీ మీద ఉండకుండా దొరలించి వేసి ఉన్నాను. యెహోషువ 5వ అధ్యాయము 9వ వచనము. ఇదిగో, నేను యుగ సమాప్తి వరకు సదాకాలము మీతో కూడా ఉన్నాను. మత్తయి సువార్త 28వ అధ్యాయము 20వ వచనం.